హలో అండి, తెలుగు నిర్వాణ ఛానల్కి స్వాగతం. ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని ప్రత్యేక విషయాలు, లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా ఏ నెలలో జన్మించారో దాని ఆధారంగా విషయాలను అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది. ఈ వీడియోలో ఫిబ్రవరి నెలలో పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు, వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూద్దాం. అయితే ముఖ్య గమనిక, ఇక్కడ చెప్పిన ప్రతి విషయం అందరికీ 100% మ్యాచ్ అవ్వదు, కానీ మెజారిటీకి సెట్ అవుతుంది. అందువల్ల వీటిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఫిబ్రవరిలో జన్మించిన వారిలో చాలామంది అసాధారణమైన గ్రహణ శక్తిని కలిగి ఉంటారు. కొంతమందికి మాత్రం అదృష్టం అంతంత మాత్రంగానే ఉంటుంది. జాలి, దయ, ప్రేమ, అభిమానం చాలా ఎక్కువగా ఉంటాయి. వీరిలో కొంతమంది చాలా మొండిగా ఉంటారు. వీరికి సహనం కూడా చాలా ఎక్కువ. ఏదైనా సమస్యకు పరిష్కారం కనుగొనడంలో భిన్నమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. ఈ నెలలో జన్మించిన వారిలో చాలామంది మంచి కవులు, కళాకారులు, గాయకులు, వేదాంతులు, చిత్రకారులు, వైద్యులు ఉన్నారు. మరోవైపు వీరికి సైన్స్ పట్ల ఆసక్తి ఉంటుంది. వీరు కొత్త ఆవిష్కరణలను చేయవచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు. అంకిత భావంతో మరియు మరింత శ్రద్ధగా పనిచేస్తారు. తెలివితేటలు, వీరిలో చాలామందికి ముక్కుసూటితనం ఉంటుంది. ఏ విషయమైనా సరే కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. అస్సలు మొహమాటం ఉండదు. కానీ అందులోనే మరికొంతమంది మాత్రం ఏ విషయం చెప్పాలన్నా కూడా మొహమాట పడుతూ ఉంటారు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని. అలాగే వీరు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండడానికి ఇష్టపడతారు. నిజాయితీగా ఉండడం అసత్యం చెప్పడం కంటే 100 రెట్లు మంచిదని వీరు భావిస్తారు. ఇలాంటి విషయాలతోనే ఇతరులను చాలా సులభంగా ఆకర్షిస్తారు. ఈ నెలలో పుట్టినవారు మంచి తెలివితేటలను కలిగి ఉంటారు. వ్యాపారంలో బాగా రాణిస్తారు. వీరు ఇతరులకు కూడా వ్యాపార సలహాలు బాగా ఇస్తారు. భావోద్వేగాలు, వీరు సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం చాలా అవసరం. సున్నిత మనస్తత్వాన్ని వదిలిపెట్టలేకపోతే జీవితంలో ఎదగలేరు. కొంచెం పిరిగితనం ఉంటుంది. భయపడతారు. ఎక్కువగా బాధపడే మనస్తత్వం ఉంటుంది. కోపంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే. ప్రేమ, స్నేహం, సహాయం, వీరు ఇతరులతో స్నేహంగా ఉండడానికి చాలా ఇష్టపడతారు. ఆ స్నేహం కూడా చాలా కాలం ఉంటుంది. ఎప్పుడు కూడా ఎదుటివారికి మేలు చేయాలని అనుకుంటారు. వీరు చాలా నమ్మదగిన వ్యక్తులు. వీరిలో కొంతమంది మాత్రమే బాహ్య సౌందర్యాన్ని ఇష్టపడతారు. ఎక్కువ మంది ఎల్లప్పుడూ అంతర్గత అమాయకత్వాన్ని, నిజమైన మనసుని చూస్తారు. వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు. వీరు ఇతరులను ఆకర్షించి వశపరుచుకోగలరు. తమ మనసులోని మాటలను అందరికీ చెబుతారు. అయితే ఎవరికైతే అసలు విషయాలు చెప్పాలనుకుంటారో వారి ముందు మాత్రం పూర్తిగా మౌనంగా ఉండిపోతారు. వీరు తమ భాగస్వామిని ఎంత లోతుగా ప్రేమిస్తారో వారి నుండి మాత్రం తిరిగి అంతే ప్రేమను అంత సులభంగా పొందలేరు. వీరు అందరినీ బాగా నమ్ముతారు. అందువలన త్వరగా మోసపోతూ ఉంటారు. వీరిని ఎవరైనా మోసం చేస్తే వారిని మాత్రం అంత సులభంగా క్షమించలేరు. మోసం, అసూయ, గొడవలు, వీరిని ఎవరైనా మోసం చేస్తే మాత్రం అస్సలు సహించలేరు. అలాగే వీరికి అసూయ చాలా తక్కువగా ఉంటుంది. గొడవలను అస్సలు ఇష్టపడరు. అలాంటి పరిసరాల జోలికి కూడా వీరు వెళ్ళరు. ఇష్టమైనవి, అందరితో ఉండడం వీరికి ఇష్టం, కానీ ఎక్కువగా మాట్లాడరు. కష్టాలు, వీరు అందరినీ నమ్మడం వల్ల వీరికి కష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కెరియర్ పరంగా చేసే పని, స్పష్టత, ఆర్థిక పరిస్థితి. ఈ నెలలో పుట్టిన వారిలో చాలామంది మంచి విద్యావంతులు ఉన్నారు. విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకున్నవారు ఉన్నారు. గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నవారు ఉన్నారు. అవకాశం లభించినప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు మంచి అభివృద్ధిని పొందుతారు. సమాజంలో మంచి గుర్తింపు, తగిన స్థాయి లభిస్తుంది. వీరి స్థాయిని కాపాడుకుంటారు. వీరిలో లోపం కనిపించదు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడతారు. తమ స్థానానికి న్యాయం చేస్తారు. మంచి పేరు, కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. ధనము సంపాదిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. ఇతరుల వల్ల స్థిరాస్తులు లభిస్తాయి. వీరు చాలా భావోద్వేగంతో ఉంటారు. ఈ కారణంగా వీరి కెరియర్లో కూడా అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వీరు చాలా త్వరగా విజయాలను సాధిస్తారు. వారు చేసే పని పట్ల చాలా నిజాయితీగా, క్లారిటీగా ఉంటారు. ఈ కారణంగా అధికారుల నుండి ప్రశంసలను కూడా అందుకుంటారు. అయితే వీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు వ్యాపారంలో నష్టపోవాల్సి రావచ్చు. వీరు ఎల్లప్పుడూ తమకు నచ్చిన పనినే చేస్తారు. ఆత్మగౌరవంతో జీవిస్తారు. డాక్టర్, పెయింటర్, టీచర్, రైటర్, కంప్యూటర్ నిపుణులు తదితర రంగాల్లో బాగా రాణిస్తారు.
అంతేకాదు సంగీతం, డ్యాన్స్ లేదా సాహిత్యంలోనూ ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. ఫిబ్రవరిలో జన్మించిన వారి అదృష్ట సంఖ్య 4, 11. వీరి లక్కీ స్టోన్స్ డైమండ్, కానీ నిపుణులను సంప్రదించి వాడండి. వీరి ఆరోగ్యం అంటే వీరికి ఎక్కువగా నరాలు బలహీనత, ఉదర వ్యాధులు మరియు లివర్ వ్యాధులతో ఇలాంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి కొంతమందికి బాగానే ఉంటుంది, మరి కొంతమందికి కష్టాలు ఎక్కువగానే ఉంటాయి. వీరికి కలిసొచ్చే రంగులు వంకాయ రంగు, గ్రే కలర్ రంగు. వీరికి కలిసొచ్చే వారాలు బుధవారం, శనివారం. ఈ 2 రోజుల్లో చాలాసార్లు అదృష్టం కలిసి వస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నిర్వాణ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.